చంద్రబాబు నాయుడు ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ఏది మాట్లాడలేడు. ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా మంచి గురించి ప్రజలు చెప్తున్నప్పుడు భయపడిపోయాడు. ఇవాళ కనపడనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు తెచ్చారు? కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. నువ్వెవరితో ఉన్నావు? కేంద్ర ప్రభుత్వంతో ఉన్నావు. ఈసీ నీతి ఆయోగ్ కదా దీన్ని ప్రతిపాదించింది. దానికి సంబంధించినటువంటిది ఇక్కడ మేము అమలు చేయలేదు. కేవలం 4,000 గ్రామాల్లో రీసర్వే అయింది. రీసర్వే అయ్యి రూల్ ఫ్రేమ్ అయ్యి అన్ని రాష్ట్రాలు అమలు చేస్తే మేము చేస్తాం తప్ప మేము చెయ్యము ఈ చట్టాన్ని చెప్తున్నప్పుడు అది పట్టించుకోకుండా ఈ భూములు లాగేసుకుంటాడు జగన్, మన భూములు తమ్ముళ్ళు ఉండవో మన భూములు అనేటువంటి మాటలు మాట్లాడుతారంటే సిగ్గులేనోడు. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వంతో నువ్వు జతకట్టి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని నువ్వెలా రద్దు చేస్తావు అంటే ఒక రోజు అన్నాడు, గుర్తుందో లేదు మీకు ఆ రోజు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? లేని బెల్ట్ షాపులు రద్దు చేస్తానన్నాడు. అంటే ప్రజల్ని ఏమనుకుంటున్నాడు? అసలు బెల్ట్ షాప్ అనేటువంటిది చట్టబద్ధత లేనటువంటిది, ఆ షాపులను రద్దు చేస్తానన్నావు. అది ప్రజలను మోసగించడమే కదా. చట్టబద్ధత లేనటువంటి బెల్ట్ షాపులను రద్దు చేస్తానంటే ఎంత నిజమో, ఇవాళ అసలు అమలు చేయని చట్టాన్ని రద్దు చేస్తాను నేనని చెప్పడం అనేటువంటిది ప్రజలను మోసగించడం. అది అభూత కల్పన, ప్రజలను మోసగించడానికి ఏ అబద్ధమైనా చెప్పేస్తాడు. అందులో ఏమీ సిగ్గుపడడు, సంశయించడు. స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ సుమోటుగానే తీసుకోవాలి. కానీ మేము కంప్లైంట్ చేసిన తర్వాత సిఐడి నుంచి దీనిపైన చంద్రబాబు నాయుడు పైన చట్టపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రూమర్ స్ప్రెడ్ చేసి ప్రజల్లో ఒక అశాంతి క్రియేట్ చేయాలనేటువంటి అతను ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కటి కాదు, రెండు కాదు. చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్ధాలే. అమలుకి సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చుకుంటూ పోతున్నాడు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మోసగించడమే, చీట్ చేస్తున్నాడు ప్రజల్ని. ఇక్కడ తనతో ఉన్నటువంటి పార్టీలతో పాటు చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రేపు ప్రధాని రాష్ట్రానికి వచ్చే సందర్భంలో ప్రధానే దీనికి జవాబు చెప్పాలి. అలాగే ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి గారు దీనికి సమాధానం చెప్పాలి. పురంధరేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకునే అధికారం ఈయనకుందా? గతంలో ఒకసారి గుర్తుందో లేదో మోడీ గారు ఈయన మీద సిబిఐ పంపిస్తానంటే సిబిఐ ఇక్కడ రాష్ట్రానికి రాకూడదని భయకంపితుడు అయిపోయాడు. సిబిఐ రాకూడదని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అదే సిబిఐ ఎంక్వైరీలు అడుగుతున్నాడు. ఇంతకంటే మోసమే ఉంటుంది. సిబిఐ రాకూడదు ఈ రాష్ట్రానికి అని చెప్పింది ఎవడు? చంద్రబాబు నాయుడే. అదే సిబిఐ ఎంక్వైరీలు అందరి మీద అడుగుతున్నాడు. మరి అదే చంద్రబాబు నాయుడు. మోసం కదా. లేని బెల్ట్ షాప్ ఎలాగో, రాకూడదన్న సిబిఐ ఎలాగో, ఇవాళ అమలు చెయ్యని ఈ చట్టాన్ని నేను రద్దు చేస్తానంటే ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం అర్థం చేసుకోవాల్సింది ప్రజలని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ప్రజలు ఒక్కసారి గమనించండి. అబద్ధం ఆడేవాడు నిజం చెప్పడు, నిజం చెప్పేవాడు అబద్ధం ఆడు. అబద్ధం ఆడేవాడు నిజం చెప్పడు, అది చంద్రబాబు నాయుడు. నిజం చెప్పే జగన్ అబద్ధం చెప్పడు, అది జగన్. నిజం అంటే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్,